హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. మొహం మీద ఎవరో చరిచినట్లు చటుక్కున మెలకువ వచ్చింది. తెల్లవారుజామ అయి ఉంటుంది. రాత్రంతా ఒకటే పులకరం. అందుకేనేమో ఒళ్ళంతా ఎలాగో ఉంది. పక్కకు తిరగబోయాను. అటువైపు శరీరం నాది కానట్టు కదలలేదు. కంగారు పడ్డాను. ఆ చేయి స్పర్శ తెలియలేదు. ఏమైంది నాకు? భయంతో గొంతులో తడారిపోతుంది. ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించినా మాట రాలేదు. దెబ్బతిన్న జంతువేదో కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నా నోటి వెంట. నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కానీ ఎలా? కదలలేను, మెదలలేను, నోరెత్తి అరవలేను. దేవుడా, ఏమిటి నాకు ఈ దుస్థితి అని ఏడ్చాను. క్షణాలు యుగాల్లా గడిచాయి. నా కోడళ్ళు ఇద్దరూ నిద్రలేచినట్టున్నారు. వాళ్ళ వెంటే పిల్లలు కూడా లేచినట్లున్నారు. సందడి మొదలయ్యింది. ఎంతో ప్రయత్నించి మంచం పక్కన స్టూల్ మీద ఉన్న నీళ్ల చెంబు గ్లాసు కిందికి దొర్లించాను. ఆ శబ్దానికి పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకరపోయిన నా మొహం చూసి గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ. వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులు ఇద్దరూ హడలిపోతూ వచ్చారు. ఇక చెప్పడానికి ఏముంది? అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చిందేమంటే పెరాలసిస్ అని. నా అనుమానం నిజమైంది. నా నవనాడులు కృంగిపోయాయి. పెద్దతనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇదంటేనే నాకు చచ్చేంత భయం. భగవంతుడా, ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు? రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంట్లో దింపేశారు. ఇదేమిటి? నా పెద్ద గది, పందిరి మంచం, ఇనపెట్టే, గోడకి పెద్ద అద్దం అవన్నీ ఏమయ్యాయి? పాత సామాన్లు పడేసే మెట్ల కింది గదిలో బొంతపరిచిన పాత నవారు మంచం మీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి అని మొత్తుకున్నాను. ఒకరోజు గడిచేటప్పటికీ నా నిస్సహాయత, ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం తెలుస్తోంది. తెల్లవారి 10 గంటలకి నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకొచ్చింది. అయ్యో, మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది. లేపితే గాని లేవలేనని తెలిసి నాతో వెటకారమా అని నోటితో అనలేక కళ్ళు ఉరిమి చూశాను. లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకను వెంటబెట్టుకొచ్చింది. ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి. నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ళ మొహాల్లో ఆ ఇష్టం, వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు. ఇప్పటి వరకు ఇంటా బయట పెద్ద పులిలా బతికాను. ఇక ముందు రోజులు ఎలా గడవబోతున్నాయో అని అనుకున్నాను. ఆ రోజు ఆదివారం. హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను తప్ప ఇంటిల్లిపాది చేరారు అక్కడ. హాలుకి ఆనుకొని ఉన్న మెట్ల కింద ఉన్న గదిలోనే నా నివాసం. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినబడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా? ఈవిడ ఏమి చేయగలదనే తెగింప? రోజుకొకరు, వారానికొకరు అని మీరేమీ షిఫ్టులు వేయనక్కర్లేదు. మీరేమన్నా అనుకోండి. మీ అమ్మగారికి సేవలు చేయటం నా వల్ల కాదు. పెద్ద కోడలు సునీత కట్టె విరిచినట్టు చెబుతోంది. నిన్న మొన్నటి దాకా వానపాముల చడీ చప్పుడు చేయకుండా ఉండేది. ఇప్పుడెంత గట్టిగా మాట్లాడుతుందో. నిజమేనండి, ముఖ్యంగా ఆ బెడ్ పాన్. ఈ 4 రోజులు పని మనిషిని బతిమలాడుకున్నాం. రేపటి నుంచి ససేమీరా చేయనన్నది. మీరు ఎవరిని మాట్లాడతారో మీ ఇష్టం, మేము మాత్రం చేయమంటే చేయం అని తోటికోడలికి తోడు వెళ్ళినట్టుంది రేణుక కూడా. ఇద్దరికి ఇద్దరు అలాగంటే ఎలా? ఆవిడ మాకు అమ్మ, మీకు తల్లితో సమానురాలు. పెద్దదన్న గౌరవము, అభిమానము కాస్తంతైనా ఉండొద్దు అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు. వాడెప్పుడు న్యాయంగా, పెద్దరికంగా మాట్లాడతాడు. ఎలా ఉంటాయండి అభిమానము, గౌరవము? నేను కాపురానికి వచ్చి 12 సంవత్సరాలయ్యింది. ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడలేదు ఆవిడ. ఎప్పుడు అధికారం చూపించడం, ఆజ్ఞాపించడం తప్ప. ఏనాడో పెళ్లినాడు అలకపాన్పు మీద మీకు ఇస్తానన్న స్కూటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ దెప్పుతూనే ఉంది. ఎప్పుడైనా జ్వరం వచ్చి కూలబడినా అయ్యో అనకపోగా పనివేళకే రోగం కానీ కూటివేళకు ఏ రోగము ఉండదని చమత్కరించింది. అలాంటి ఆవిడ మీద జాలి చూపించాలా? మీ అంత విశాల హృదయం నాకు లేదు అంది. ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను. బాగా చెప్పావక్క. ఆవిడ ఎవరికి ఏమి పెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు. ఇప్పుడంటే రోగం వచ్చి మూలపడింది, కానీ మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా.
చంటి పిల్లలతో సతమతమైపోతున్నా కాస్తన్నా చేయి సాయం చేసిందా? చంటి పిల్ల కక్కటిల్లిపోతున్నా చంకనేసుకుందా ఏనాడైనా? అదేమంటే పెంచడం చేత కానప్పుడు కనడం ఎందుకన్నది నీకు గుర్తుందా అక్క అని అంది రేణుక. తోటికోడలికి ఏమాత్రం తీసిపోలేదు ఈ రేణుక. చాలు చాలు మీ చాడీలు. ఒంటి చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదా? ఇన్నేళ్ళు వచ్చాక ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు అని అన్నాడు రాఘవుడు. కారణం అది కాదులే అన్నయ్య. ఈ ఏడాది తన పొలం మీద వచ్చిన 5,000తో మంజులకి డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ. అప్పటి నుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్లు ఉంటుంది అని మా చిన్నవాడు సారథి వేలాకోలంగా అన్నాడు రేణుక ముందే. నిజం చెబితే నిష్ఠూరం అన్నట్టు చిన్నవాడు సారథి మాటలకు నిజంగానే మండుకొచ్చి ఉంటుంది రేణుకకి. ఆవిడ సొత్తు మాకేమీ అక్కర్లేదు, కూతురికే పెట్టుకోమనండి, లేదా తననే బంగారం తొడుగు చేయించుకొని దిగేసుకోమనండి అని కాగే నూనెలో నీళ్ళబొట్లు పడినట్లు చిటపటలాడింది రేణుక. అవును, ఒళ్ళుమంటే మాకు. ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చినప్పటి నుంచి ఆమెను కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తినేసుకున్నాం. ఆవిడ ఆజ్ఞాపించిన పనుల్లో దాసీ వాళ్ళలా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్ళు నొక్కి తల నొక్కి సేవ చేసిన వాళ్ళం మేము. ఏడాదికోసారి బంగారు పిట్టల విమానం దిగివచ్చి మమ్మీ అని వాటేసుకొని కూతురికి రవ్వలహారం చేయిస్తుంది. లేకపోతే తనే పలకసర్లో వంగి గాజులో చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కుపొడకన్నా చేయించిందా ఇప్పటి వరకు? పైగా ఇది స్త్రీధనం, నా హైవేజు అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదు అన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి అని అన్నారు. నా కోడలిద్దరూ వంతుల వారిగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళగక్కారు. ఇంతకీ ఏమంటారో చెప్పండి నసపెట్టక. అవుననా లేక కాదనలేక ఇరుకున పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దవాడు. అనేదేముంది, ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలు ఉంటాయట, కనుక్కోండి అన్నారు. మరి అందాక అని చిన్నవాడు అడిగాడు. మాకు తప్పుతుందా అన్నారు నా కోడళ్ళు. అత్తయ్య గారు అని ఎంత వినయం ఒలకబోసేవాళ్ళు. లోపల ఇంత అక్కసుందన్నమాట నా మీద. వెదవది కాలు చేయి నోరు కదపలేని రోగం వచ్చింది కానీ లేకపోతే ఒక ఆట ఆడించి ఉండేదాన్ని వాళ్ళను. కాసేపటి దాకా వాళ్ళ మీద కోపంతో మనసు బగబగలాడుతూనే ఉంది. అరగంట తర్వాత నా గదిలోకి వచ్చింది పెద్ద కోడలు సునీత. తను కనబడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది. కానీ ఏదో బెరుకు వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారిగా వెనుకంజ వేశాను. సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన టాబ్లెట్ నా నోట్లో వేసి కాసిన్ని మంచినీళ్లు తాగించింది. టవల్తో నా పెదాలు తుడిచింది. ఆ తర్వాత రేణుక భోజనం వడ్డించిన ప్లేటు తీసుకువచ్చింది. ఒక్కొక్క ముద్ద కలిపి చెంచాతో తినిపించింది. నా అవసరాలు అన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు. కానీ ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదు. కనీసం అత్తయ్య ఎక్కడా నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగొచ్చు కదా. ఇదేమిటి, తన ముందు కోడళ్ళు గడగడ వనకాలని కోరుకునే నేను వాళ్ళ కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతున్నానా? చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్టు వాళ్ళ మనసు విరిగేలా ప్రవర్తించి ఇప్పుడు నాలిక ఖర్చుకొని ఏం ప్రయోజనం? అవును నిజమే, వాళ్ళన్న మాటల్లో అబద్ధమేముంది? మా అమ్మలాగా మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబెట్టాలి అనుకున్నానే గాని ఆ విధవ సాంప్రదాయం తప్పించి తన కూతురిలాగానే కోడళ్ళు కూడా ఓ అమ్మ కన్నబిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించి ఉంటే ఈరోజు వాళ్ళు నన్ను ఇలా తిరస్కరించి ఉండేవారా? ముందు నుంచి ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను? ఎలా అబ్బింది నాకు ఇలాంటి గుణం? నా భర్త చాలా మంచివాడు, మెతక మనిషి, మంచికి మరో రూపం. అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు. మెత్తగా ఉంటే వత్తబుద్ధి అవుతుంది అన్నట్టు ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని అందరూ వాడుకునేవాళ్లే. అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్ళు. ఆ అన్యాయం చూసే నాకు జ్ఞానోదయం అయింది. నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసొచ్చింది. అంతే, నా ప్రపంచం నా చేతిలోకి వచ్చేసింది. ఉన్నన్ని రోజులు నా భర్త కూడా నా మాట జవదాటలేదు. ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తి నా పేరు మీద రాసిపోయారు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం వేరే ఉంది నాకు. నా వెనుకున్న ఐశ్వర్యం
60 ఏళ్ళు వచ్చినా చెక్కు చెదరని ఆరోగ్యం, గట్టి నోరు, ఎవరికీ లొంగి ఉండనక్కర్లేదన్న ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది అని నేను అనుకుంటే, అధికారం అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకొని ఉండవచ్చు. అది నిజం కూడా కావచ్చేమో. ఏమో కాదు, అదే నిజం. మొన్నటి వరకు నా కొడుకులు కోడళ్లను కూడా ఆ అహంకారంతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు. కాలి కింద నొక్కి ఉంచిన తేలు ఆ కాలెత్తగానే తెగ కుట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు. చేసుకున్న పాపానికి ఫలితం ఇది. తప్పక అనుభవించాల్సిందే. 10-15 రోజుల్లో 2 వెతికి వచ్చారు మా వాళ్ళు నా సేవకి. మొదట వచ్చిన ఆమెకి 20-22 ఏళ్ల వయసుంటుంది. కొంచెం బక్కగా ఉంది. నాకు కొంచెం స్థూలకాయం. నన్ను లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్క అక్క అని పెద్దగా కేకలు పెట్టేది. కోడళ్ళిద్దరూ పరిగెత్తుకు వచ్చేవారు, చేస్తున్న పని వదిలిపెట్టి. వాళ్ళ మీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికీ మా వాళ్లకు నీరసం వచ్చింది. ఇంకొకరిని చూడండి అనేశారు. రెండో ఆవిడ వయసుకు పెద్దదైనా గట్టిగా బలంగా ఉంటుంది. కానీ ప్రతి పనికి విసుక్కునేది. నాకు ఇంకా తిండి పుష్టి తగ్గలేదు. రోజుకు 2-3 సార్లు అవసరం కలిగేది. అప్పుడు శివతాండవం చేసేది. ఈవిడకు పప్పు గట్లా పెట్టకండమ్మా అని మా కోడలను కసిరేది. పైకి ఎవరూ వినకుండా నన్ను నానాదిట్లు తిట్టేది. నూనె రాస్తూ కాలు చెయ్యి లాగేసేది. ఓసారి మా పెద్దవాడు చూశాడట. మర్నాడే మంగళం పాడేశాడు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. 2 రోజుల తర్వాత ఎవరో వచ్చి అమ్మా అని పిలిచారు నన్ను. ఎవరబ్బా అని చూశాను. సన్నటి జరీ అంచు గులాబీ రంగు నేత చీర, నెల్లూరు గాజులు వేసుకొని నా ముందు నిలబడింది. చూడగానే ఎక్కడో చూసినట్టుంది అనిపించింది. ఆమె నా దగ్గరికి వస్తూ అమ్మ నన్ను గుర్తుపట్టారా అంది. మళ్ళీ తనే 1-2 40 ఏళ్ల పైమాట, మరచిపోవడం సహజమే అంటూ దగ్గరకు వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా ఒత్తుతూ, నేను బుజ్జమ్మ, కస్తూరిని. మీరిక్కడున్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చా అని అంది చెమ్మగిల్లిన కళ్ళతో. బుజ్జమ్మ అని వినేసరికి మెరుపు మెరిసినట్టు చటుక్కున జ్ఞప్తికి వచ్చింది. అవును, ఏనాటి కస్తూరి? 40 ఏళ్ల క్రితం మా అత్తగారి తిట్లకు బెదిరిపోతూ వచ్చి రానట్టు ఆకిలి ఊడుస్తున్న నా ముందు నిలబడి, అమ్మ పని మనిషి కావాలా? ఇంట్లో ఏ పనైనా చేయగలను, కాదనకమ్మా, ఇబ్బందుల్లో ఉన్నాను అంటుంది కస్తూరి చేతులు జోడించి దీనంగా. నాకైతే నేను మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడ నా పెత్తన ఏముంది అని అన్నాను. అదృష్టవశాత్తు మా అత్తగారు ఆ మాటలు విన్నారు. కింద నుంచి పైదాకా చూశారు ఆ అమ్మాయిని. శుభ్రంగా ఉంది. సంతృప్తి పడినట్టు అనిపించింది. చూడు, ఏ పనైనా చేస్తావుగా అంది. ఆ అమ్మాయి తల గబగబా ఊపింది. చూడు, పెరట్లో 3 రోజులుగా అంట్లు పడి ఉన్నాయి. అవన్నీ కడిగేసాయి. 10 రూపాయలు ఇస్తాను. చివర్న అంట్లు ఎక్కువయ్యాయి అమ్మా అని నసక్కూడదు అని అంది మా అత్తగారు. ఆ అమ్మాయి అవుననలేదు, కాదనలేదు. తల వంచుకునే నా చేతిలో చీపురు లాక్కుంది. ఓ పక్క మా అత్తగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా, పర్లేదులే అమ్మా అంటూనే చిటికెలో వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టింది. అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది. అదే మా తొలి పరిచయం. అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి కొన్ని నెలల్లోనే అందరి తల్లోనూ నాలుక అయిపోయింది. ఏ చిన్న పని పడినా కస్తూరి జపమే. ఇంట్లో ఎంతమంది ఉన్నా తన మనసులో నాకు ప్రత్యేక స్థానం ఉందని నాకు తెలుసు. మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది. నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలుసు అన్నట్లు ప్రత్యక్షమవుతుంది చిత్రంగా. నేను చేసిన తప్పులు పొరపాట్లు తన నెత్తిన వేసుకొని మా అత్తగారితో తిట్లు తినేది. నాకు సన్నజాజులు అంటే ఇష్టమని చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్ళని బ్రతిమలాడి పందిరి మీద మొగ్గలన్నీ కోసి మాల కట్టి తామరాకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది. నాకు దిల తప్పింది. పుట్టింటిలోనూ అత్తవారింట్లోనూ సంతోషం సంబరాలు. ఈ హడావిడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ అవ్వటం తెలియలేదు. వారం తర్వాత కనబడిన కస్తూరిలో జీవం లేదు. మొహం పాలిపోయింది. దానికి కూడా గర్భం వచ్చిందంట. నీ మొగుడికి సంపాదన లేదు. మీ ఇద్దరిని పోషించలేక చస్తున్నాను. ఇక నీ బిడ్డను కూడా పోషించాలా అని నాటుమందుతో గర్భస్రావం చేయించిందంట వాళ్ళ అత్తగారు అని వలవలా ఏడ్చింది కస్తూరి.
ఆ తర్వాత రోజు ఎవరూ చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది కస్తూరి. బుజ్జమ్మ ఒక కాంట్రాక్టర్ దగ్గర బోకర్కి 10,000 లంచం ఇస్తే పనిస్తాను అన్నాడట. నా మీద దయ తేల్చి 10,000 అప్పుగా ఇస్తావా? నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అని దీనంగా అడిగింది కస్తూరి. అమ్మ అప్పుడప్పుడు ఇచ్చే పైకంలో నుంచి 10,000 తీసిచ్చాను. దాని సంతోషం చెప్పనలవి కాదు. ఆ తర్వాత రోజు వచ్చి సంబరపడుతూ చెప్పింది, మగనికి పర్మనెంట్ ఉద్యోగం అయ్యిందని. 10-15 రోజుల్లో తీసుకున్న 10,000 వెనక్కిచ్చేసింది. 4 నెలలకు మరో కొత్త కబురు. అత్తగారు ఇప్పుడు తనను నెత్తి మీద పెట్టుకొని చూస్తుందంట. భర్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నాడట. నువ్వు నాకు ఇచ్చినది డబ్బు కాదమ్మా, అదృష్టాన్ని. అది దేనిలో పెట్టిన బంగారం అవుతుంది అని అంది మురిసిపోతూ. ఓ రోజు అన్నది, నువ్వు ఇంకా పనికి వెళ్ళమాకు అని మా ఆయన అన్నాడు అని. కానీ బుజ్జమ్మ ఉన్నన్ని నాళ్ళు పని మానేసే ప్రసక్తి లేదు అని చెప్పేశానమ్మా అంది. ఏ జన్మ సంబంధం ఇది? నేనెక్కడున్నా నీ కొడుకుని చూడటానికి తప్పకుండా వస్తానమ్మా అంది. అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం. నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మ అంది కస్తూరి ఏడుస్తూ. నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెబుతూనే ఉంది సాయంత్రం దాకా. వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట. కొడుకులిద్దరూ కూరగాయలు పళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట. పెళ్ళిళ్ళు చేసుకున్నారట. బిల్డింగులు కట్టుకున్నారట. తనని దేవతలా చూసుకుంటారట. బుజ్జమ్మ ఆ రోజున దయతో నువ్విచ్చిన 10,000 ఈ స్థితికి కారణం. అది నేనెప్పుడూ మర్చిపోను అమ్మా అంది కస్తూరి. ఇంకో విచిత్రం ఏమంటే ఆ సాయంత్రం కొడుకులు ఇద్దరూ వచ్చి రమ్మన్నా కదలలేదు కస్తూరి. నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది. ఇక మాతోనే ఉండిపోయింది 6 నెలలు. నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనీయలేదు. కాళ్లకు చేతులకు ఆయిల్ మర్దనాలు చేసింది. ఎక్సర్సైజులు చేపించింది. రోజు పుష్టిగా ఆహారం తినిపించింది. నేను లేచి నిలబడిన రోజు అందరికీ స్వీట్లు పంచిపెట్టింది. నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజున గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది. ఇక ఆ రోజు నా కొడుకులని కోడళ్ళని నా గదికి పిలిచాను. ఇనప్పెట్టె తాళాలను వారి చేతిలో పెట్టాను. నా నగలను 2 కోడళ్లకు అందించాను. ఏంటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు. కష్టకాలంలో ఇవేవి నన్ను ఆదుకోలేవని తెలిసింది. చేసిన తప్పు దిద్దుకుంటున్నాను. ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డని అన్నాను మనస్ఫూర్తిగా. కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకెళ్లడానికి. ఇంటిల్లిపాది కస్తూరిని మర్యాదలతో సాగనంపారు. ఇంటి పక్క నుండే పంకజం అడిగింది ఆశ్చర్యంగా, ఎవరావిడా అని. నా పిల్లలు నోరు విప్పక ముందే చెప్పాను, నేను చేసిన పుణ్యం అని. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.